హలో ఎవ్రీవన్, అస్సలు టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓషి ఓ ఓషి ఈ సాంగ్ మనం అర్థం చేసుకుంటే మనకు మూవీ క్లైమాక్స్ ఏంటో తెలిసినట్లే. ఓజీకి తన చిన్నప్పుడు గురువు చెప్పిన ఐక్యూనే ఓమీకి చెప్తూ నీ చావు ఎంత భయంకరంగా ఉంటుందో అని వార్నింగ్ ఇస్తున్నాడు. ఓమీ, నువ్వు దేన్ని చూసుకొని అయితే ఎగిరిపడుతున్నావో, ఏ బలాన్ని చూసుకొని నువ్వు ఇన్ని దారుణాలు చేస్తున్నావో, నేను ముందుగా దాన్ని నాశనం చేస్తా, నిన్ను నిస్సహాయాన్ని చేసి చంపుతా. సరే, అది ఎలానో చూసే ముందు ఈ ఐక్యూ ఏంటి, ఓమీకి ఈగల్కి సంబంధం ఏంటి అనేది చూద్దాం. ఐక్యూ అనేది ఒక జపనీస్ పద్యం పేరు. ఐక్యూ పద్యం 3 లైన్లతో కూడిన పద్యం. ఉదాహరణకు మన తెలుగులో లఘు కవిత లాగా. మొదటి లైన్లో 5 అక్షరాలు, రెండో లైన్లో 7 అక్షరాలు, ఇక 3వ లైన్లో 5 అక్షరాలతో కూడి ఉంటుంది. సాంగ్ లో ఫస్ట్ లైన్, ఈగల్ ఓ ఈగల్, టు కిల్ ఏ వైల్డ్ ఈగల్ యూ నీడ్ టు కట్ ఇట్స్ వింగ్స్ ఫస్ట్ అని ఉంటుంది. మనం ఇప్పుడు ఈగల్ కి ఉన్న రెక్కల బలాన్ని తెలుసుకుందాం. ఈగల్ పక్షులకి రాజు అంటారు. ఎందువలన అంటే, ఉదాహరణకు వర్షం పడుతుంటే అన్ని పక్షులు గూటిని వెతుక్కుంటూ వెళ్తాయి, కానీ ఈగల్ మాత్రం మేఘాల పైకి ఎగురుతుంది. దాని రెక్కలకున్న సామర్థ్యం వలన. దాని అర్థం ఏమిటంటే, ఓమీ, నువ్వు ఏ పొలిటికల్ పవర్, డబ్బు బలాన్ని చూసుకొని అయితే ఎగిరెగిరి పడుతున్నావో, నేను ముందుగా దాన్ని నాశనం చేస్తాను అని. ఇప్పుడు సెకండ్ లైన్ ఏంటో చూద్దాం. వెన్ ఇట్స్ ఫాల్స్ ఆన్ ది గ్రౌండ్ యూ ప్లక్ ఇట్స్ ఐస్, ఇట్స్ బికేమ్ బ్లైండ్ అండ్ డజంట్ నో వేర్ టు గో. ఈగల్ ఐస్ ఎంత పవర్ఫుల్లో చూద్దాం. ఈగల్ తన టార్గెట్ ని 3.2 కిలోమీటర్ల దూరంలో ఉన్నా చూడగలదు. ఓమీ తనతో ఉన్న టెక్నాలజీతో ఓజీ నెక్స్ట్ స్టెప్ ని చూడగలడు. గ్లిమ్స్ లో ఓమీ ఇక్కడ కూర్చొని టీవీస్ చూస్తాడు, కానీ ఓజీ దాన్ని ముందే నాశనం చేస్తాడు. మనం టీవీస్ డిస్ప్లేని చూడవచ్చు. అప్పుడు ఓమీకి తెలియదు ఓజీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అని. నెక్స్ట్ లైన్, దట్స్ వెన్ యూ కట్ ఇట్స్ లెగ్స్ అండ్ మేక్ ఇట్ ఇన్మొబైల్. ఈగల్ కి ఉన్న మరొక బలం దాని పంజా. అది ఎంతలా అంటే, తనకన్నా 4 టైమ్స్ ఎక్కువ బరువున్న దాని అయినా ఎత్తుకెళ్లగలదు. తనలోని బలమైన పార్ట్స్ అన్ని కట్ చేశాక దానికి చావు ఒకటే దారి. సరే, ఇప్పుడు ఓమీకి ఉన్న పవర్స్ ఏంటో చూద్దాం. ఓమీ, నీకున్న మరొక బలం, అది నీ గ్యాంగ్స్ అండ్ గన్స్. నీ గ్యాంగ్స్ అన్నిటినీ ధ్వంసం చేసి గన్స్ ని నా అధీనంలో ఉంచుకుంటా, నిన్ను ఎటు కదలనివ్వకుండా చేస్తా ఓమీ అని. ఇక లాస్ట్ లైన్, అండ్ దట్స్ వెన్ యూ విల్ ప్లక్ ఇట్స్ వైల్డ్ హార్ట్ అవుట్. దీని అర్థం, నీలోని నిండి ఉన్న క్రూరత్వాన్ని, నీ అహంకారాన్ని అన్నిటిని చంపి, అప్పుడు నీ క్రూరమైన గుండెని పెకిలించి నిన్ను పూర్తిగా చంపుతాను ఓమీ అని. సో ఇదన్నమాట ఈ పద్యం విన్న తర్వాత మాకు అర్థమైంది. ఓకే గాయస్, బాయ్.